వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ క్యాండీ. నిద్ర మాత్రం సూపర్ పట్టింది. క్లోజ్ టు 11 అయింది పండుకునేసరికి. లేసరికి 7:30 అయింది. 1 అవర్ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఇప్పుడు జస్ట్ పైకి వచ్చిన. సో దిస్ ఇస్ హైయెస్ట్ వీ హోటల్. రూమ్స్ అన్ని డీసెంట్, అంత ఎక్సలెంట్ అని చెప్పను, బట్ వెరీ చీప్. ఎనీవేస్, సో ఈరోజు ప్లాన్స్ వచ్చేసి ఒక 3 ప్లేసెస్ ఏమి ఉన్నాయి. ఒకటి బుద్ధంది స్టాచ్యూ ఒకటి ఉంది బస్సు, అదొకటి బాగుంది. నెక్స్ట్ క్యాండీ వ్యూ పాయింట్ ఒకటి ఉంది, దాన్ని ఆర్థర్స్ సీట్ అంటారంట. ఆర్థర్స్ సీట్ అదನ್ನು ఇంకోటి టూత్ టెంపుల్ అని ఒకటి ఉంది. ఇవి 3 అయితే అనుకుంటున్నా. ఇన్ కేస్ ఏమైనా యాడ్ చేయగలిగితే విల్ సీ. బట్ 12 o'clockకి చెక్అవుట్ చేసి వెళ్ళిపోవాలా. టైమ్ ఇస్ క్లోజ్ టు 9. మనం బ్రేక్ఫాస్ట్ చేసి కిందికి వెళ్ళేసరికి 9 అవుతుంది. స్టెప్ అవుట్ అయ్యేసరికి 9:30. ప్లేసెస్ అన్ని దగ్గరలోనే ఉన్నాయి. ప్రాబబ్లీ ఎక్కువ టైం పట్టకపోవచ్చు. ఓకే, ఫర్ నౌ లెట్ మీ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లెట్స్ గెట్ ఆన్ ది రోడ్. సో ఇంతకుముందు మీరు డ్రోన్లో చూసిన లేక్ ఇదే, క్యాండీ లేక్. సో ఈ టౌన్లో పెద్దగా ఇవే ఒక 3-4 ఉన్నాయి. ఒకటి ఈ క్యాండీ లేక్, నెక్స్ట్ బుద్ధ విగ్రహం ఒకటి చూపించాను కదా పెద్ద ఉన్నది డ్రోన్ షాట్లో, అది. ఇంకా ఒకటి టూత్ టెంపుల్ అని ఇంకొకటి ఉంటుంది. వెళ్ళామనుకున్నా బాగానే ఉంది, కానీ ఏంటంటే ఫస్ట్ కొంచెం టికెట్ ఎక్స్పెన్సివ్, 2000 శ్రీలంకన్ రూపీస్. ఇంకొచ్చేసి మళ్ళీ వేరింగ్ షార్ట్స్ లాంటివి ఏం అలో చేయరన్నమాట. బట్ నేను బయటకు వచ్చిన షార్ట్స్తోనే, సో దానివల్ల వెళ్ళలేదు. ఇక ఇంకా లోపల కెమెరాస్ ఈ వ్లాగింగ్ అలో చేస్తారో లేదో నాకైతే తెలియదు, ఎందుకంటే కొంచెం ప్రసిద్ధిగాంచిన టెంపుల్ అన్నమాట. సో ఆబ్వియస్గా టెంపుల్స్లో అయితే కెమెరాస్ అవన్నీ తీయనిరు బయటికి. ఆ వ్యూ పాయింట్ నుంచి కిందికి దిగి మొత్తం లేక్ చుట్టూ ఒక రౌండ్ వేసిన బైక్లో. రోడ్ కొంచెం ఖరాబ్ ఉంది కానీ బట్ ఇట్స్ నైస్ ఫీల్. సో ప్రాబబ్లీ క్యాండీలో 1 night is more than enough. సో అదనమాట విషయం. టైం అయింది 11:15 అవుతుంది. ఇక హోటల్కి వెళ్ళిపోదాం. ప్యాక్ చేసేసుకొని we should get to the next town. ఓకే, ఆల్ సెట్. మొత్తం ఎక్కిచ్చేసిన బైక్ పైకి. లెట్స్ గో. నౌ వీఆర్ గోయింగ్ టు యాక్చువల్లీ దంబుల్లా 77 kilometers ఫ్రమ్ హియర్. ఇదైతే చాలా స్టీప్ ఉంది, చాలా జాగ్రత్తగా దించాలా. కొండ మీద కట్టినట్టున్నారు ఇవన్నీ హోటల్స్. సో ఇదే మనం ఉన్న హోటల్, హైయెస్ట్ వ్యూ. జై హనుమాన్. హోటల్ దొరకడం కొంచెం కష్టమైంది అండి యాక్చువల్గా నాకు. క్యాండీ అయితే అంత చల్లగా ఏం లేదు, ఇట్స్ యాక్చువల్లీ ప్లెజెంట్. మార్నింగ్స్ కొంచెం చల్లగా ఉన్నాయి, బట్ తర్వాత డీసెంట్. ఇంకా ఇక్కడ వచ్చి నెంబర్ ఆఫ్ హోటల్స్ అయితే చాలానే ఉన్నాయి ఫర్ స్టేయింగ్కి. ఇంకా ఇక్కడ లేన్ డిసిప్లిన్ అయితే అల్టిమేట్. లెఫ్ట్లో వెళ్ళే వెహికల్స్కి ఇటు వెళ్ళే వెహికల్స్ ఏవి అడ్డుపడట్లేదు. ఆ లేన్ అంతా ఫ్రీ ఉంది. ఈ రైట్ సైడ్ వెళ్ళేది మాత్రమే వెనకాల ఆల్మోస్ట్ ఒక 500 meters వరకు ట్రాఫిక్ ఉంది, బట్ లెఫ్ట్ పోయే వెహికల్స్ మాత్రమే ఆ లేన్లో వెళ్తున్నాయి. సూపర్ కదా. పబ్లిక్ కూడా రోడ్ క్రాస్ చేయడం ఎక్కడ పడితే అక్కడ క్రాస్ చేస్తలేరు. జీబ్రా క్రాసింగ్ దగ్గర మాత్రమే క్రాస్ చేస్తాను. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వెహికల్ ఇస్ రెస్పెక్టింగ్ జీబ్రా క్రాసింగ్. దాట్స్ నైస్. మనం వెళ్ళేసరికి 1:55 PM అవుతుందంట దంబుళ్ళకి. సో మధ్యలో ఎక్కడైనా తినేసి వెళ్తే బెటర్. ఇట్లాంటి ప్లేస్లో ఎక్కడైనా ఒక రెస్టారెంట్ దొరికితే చాలు, హ్యాపీగా ఒక 1/2 hour కూర్చొని తినేసి వెళ్ళచ్చు. వంకల్ వంకల్ 16 వంకల్ అట్లా అవుతుంది బస్సు బైక్ గాలికి. ఇట్లా 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 వెనకాల బ్యాగ్ ఉంది, దానివల్లనేమో
బాబా ఏముంది ఇది ఏముంది ఒక్క నైట్ అలాంటి గుడిసెలే ఉండాలి. ఆహా ఎంత సూపర్ ఉంది ఇది. వెల్కమ్ బ్యాక్. హోటల్కి అయితే వచ్చేసిన దంబుల్లాలో. గూగుల్ మ్యాప్ కొంచెం ఆగమనం చేసి ఉండే, బట్ లాస్ట్కి దొరకబట్టేసిన. ఇదేందో నాకు కొంచెం యాక్చువల్లీ భయమైంది. మెయిన్ రోడ్ నుంచి 2 కిలోమీటర్స్ లోపలికి రావాలి. మొత్తం చెట్ల మధ్యలో నుంచి పెద్ద ఇల్లేం కనవలేదు నాకు. చూసిన బయట నుంచి అయితే నాకు ఏం నచ్చలేదు. అవుట్ ఆఫ్ 10 ఖచ్చితంగా 2-3 రేటింగ్ ఇవ్వబోతాను అనుకున్నా దీనికి. బట్ ఒక్కసారి గడప దాటి చూస్తే ఇక్కడ డిలక్స్ రూమ్లా ఉంది. హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్. అండ్ దిస్ ఈస్ మిరాకిల్ గెస్ట్ హౌస్. దంబుల్లా టౌన్కి ఒక 2 కిలోమీటర్స్ ఏమో ఉంది. దంబుల్లానే కొంచెం డిఫరెంట్ ఉంది అసలు. ఇది చాలా బిజీ టౌన్ అనుకున్నా, అదేం కాదు. అక్కడ ఇల్లు ఉన్నాయి, మొత్తం చెట్లతో ఉంది. ఒక అడ్వాంటేజ్ థింగ్ ఏంటంటే దగ్గరలోనే మనకి కేవ్ టెంపుల్ జస్ట్ 1.2 కిలోమీటర్స్. సో దానికి ఇప్పుడు వెళ్తున్నాం మనం. ఐ విల్ సీ యూ దేర్.